డీలిమిటేషన్ మహిళా బిల్లును కేంద్రం మళ్లీ తీసుకురాబోతోందా? బిల్లుల ఆమోదం కోసం ఏపీ సీఎం చంద్రబాబును రంగంలోకి దింపనున్నారా? ఈసారైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలుగుతుందా? మహిళా రిజర్వేషన్ తో పాటు డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలను ఆయా క్లాజుల్లో పెట్టడంతో పాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 50% పెరిగే విధంగా కేంద్రం నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాలన్నింటినీ ప్రతిపక్షాలకు ముందుగానే చెప్పి ఆ తర్వాత బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా ఎన్డీఏ వ్యూహం రచిస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భావ సారూప్యత ఉన్న కొంతమంది నేతలతో ముందుగానే ఈ అంశంపై చర్చించాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా సూచించినట్లు సమాచారం. కీలకంగా భావిస్తున్న ఈ బిల్లులను ఆమోదం కోసం ఏపీ సీఎం చంద్రబాబును కేంద్రం రంగంలోకి దించనుంది. ఈ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలతో మాట్లాడాలని సీఎం చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. చేసిన మార్పులను వివరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే మహానాడు ఏర్పాట్లపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించిన సమయంలో 2029 ఎన్నికల నాటికి ఈ 2 బిల్లులకు ఆమోదం లభిస్తుందని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు సమాచారం ఉండటం వల్లే ఈ బిల్లులు అమలు జరుగుతాయని వ్యాఖ్యానించి ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. జూన్ లేదా జులైలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన రాజ్యాంగ సవరణలను ఆమోదింపజేస్తారని ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును అందరూ ఆమోదించినప్పటికీ దానిని పునర్విభజనతో లింక్ పెట్టడంపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసారి రాజ్యాంగ సవరణ రెండింటికి వేర్వేరుగా చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.